వెల్కమ్ టు TJ9 న్యూస్. గత ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేస్తామని చెప్పుకోవడమే తప్ప దళితులకు చేసింది ఏమీ లేదని, మొదటగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దొరల పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి, మరీ ముఖ్యంగా దళితులను ఆర్థికంగా ఎదగాలని చెప్పి దళిత బంధు తీసుకువచ్చారు. ముఖ్యంగా అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని గ్రామాలలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చావో బహిరంగంగా నిరూపించాలని మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంతని సమ్మయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకుల ప్రవీణ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంతని సత్యం డిమాండ్ చేశారు. ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు పుట్టబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాజీ జెడ్పీటీసీ పుట్టమధు చదువురాని సన్యాసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 11 నెలలైంది ఏం చేసిందని వారు మాట్లాడడం జరిగింది. ఈ 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసింది, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు ఇచ్చింది, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచింది, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించింది, సన్న వడ్లకు ఇవాళ 500 రూపాయల బోనస్ తోటి ఇలా వడ్లు కొనుగోలు చేస్తూ ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, వారికి 3 ఎకరాల భూమి ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసినటువంటి మీరు నిస్సిగ్గుగా మా మీద విమర్శలు చేయడం సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ గా ఉండి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిని ఒక్కొక్కటిగా అమలు పరుస్తా ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులను కూర్చేందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, ఇతర మంత్రులంతా నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. శ్రీన్ బాబు గారు ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు ఆపద్ బాంధవుడుగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీరుస్తా ఉన్నాడు. ప్రజాసేవ చేయడానికి పదవి అవసరం లేదు, స్పందించే మనసుంటే సరిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, శతకోటి లింగంలో బోడి లింగంగా మీ నాయకుడు పుట్టమధును గుర్తించి ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చుండబెట్టిన సంగతి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ